2 రోజుల పాటు మనం వ్రాయబడిన వారెవరు అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం, లేదా జీవగ్రంథంలో నీ పేరున్నదా అనే అత్యంత ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు దాన్ని మనం పూర్తి చేద్దాం. దేవుని పిల్లారా, జీవగ్రంథంలో నీ పేరున్నదా లేదా? వ్రాయబడ్డామా మనము? వ్రాయబడని వారమా? ఒకవేళ వ్రాయబడిన వారమైతే ఎక్కడ వ్రాయబడిన వారము? ఏమని వ్రాయబడిన వాళ్ళము? వ్రాయబడిన ప్రకారమే బ్రతుకుచున్నామా, లేక వ్రాయబడిన దాని నుండి పక్కకు తొలగిపోయి మనకు నచ్చినది మనం వ్రాసుకుంటూ జీవిస్తున్నామా? ఇత్యాది సంగతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తున్నాం వరుసగా. దేవుని పిల్లారా, దేవుడు జీవగ్రంథములో మన పేర్లు లిఖించుకున్నాడు అనే సంగతి మనం తెలుసుకున్నాం. అలాగే మరొక జీవగ్రంథంలో లిఖింపబడిన వారు ఏం చెయ్యాలో కూడా దేవుడు రాసుకున్నాడు అనే దాన్ని కూడా మనం పరిశీలించాం. ఈ భూమి మీదకు వస్తున్నటువంటి ప్రతి మనిషి పేరును దేవుడు తన యొద్ద ఉన్నటువంటి గ్రంథంలో వ్రాసుకున్నాడు. అయితే అలా వ్రాయబడినటువంటి పేరు ఆ వ్యక్తి మరణించేంత వరకు ఆ గ్రంథంలో యథాతథంగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందో కూడా దేవుడు తెలియజేశాడు. ఎవని పేరైతే జీవగ్రంథమందు లిఖింపబడి ఉండలేదో వారిని అగ్నిగుండంలో పడద్రోయబడటం జరుగుతుంది అని ఆయన చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో తెలియపరచడాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అంటున్నాడు. వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఓకే, జీవగ్రంథంలో పేరు వ్రాయబడి ఉన్నది అనే ధైర్యం మనకు కలిగింది. కారణం ఏంటంటే ఈ లోకంలోకి పుడుతున్న ప్రతి ఒక్కరి పేరును దేవుడు తన జీవగ్రంథంలో లిఖించుకుని పంపిస్తున్నాడు అనే దాన్ని మనం అనేక వచనాల ద్వారా చూశాం. పైగా ఎప్పుడు రాసుకున్నట్ట ఈ పేర్లన్నీ కూడా జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రతి ఒక్కరి పేరును దేవుడు లిఖించుకుని తన గ్రంథంలో వ్రాసుకుని అలా వ్రాయబడిన దాని ప్రకారం ఈ భూలోకమునకు పంపిస్తూ వస్తున్నాడు. అంటే జీవగ్రంథంలో పేరున్న వాళ్లే ఈ భూమి మీదకు ప్రవేశిస్తున్నారు అనే సంగతి మనకు అర్థమవుతోంది. జీవగ్రంథంలో పేరు లేనివాడు, అనగా రిజిస్టర్లో ఎన్రోల్ కాని వాడు భూలోకమునకు రాలేడు అనేది మనకి ఇక్కడ స్పష్టమైపోతోంది. ఎవరు కావాలనుకున్నాడో దేవుడు ఎవరెవరిని భూమి మీద పుట్టించాలి అనుకుంటున్నాడో వారి పేర్లు రాసుకుంటున్నాడు, వారిని పంపిస్తున్నాడు. అది స్పష్టమైపోతున్నప్పుడు ఒకసారి వ్రాయబడినటువంటి పేరు మరణం వరకు తప్పనిసరిగా ఉండి తీరాలి, లేకపోవడానికి అసలు అవకాశమే లేదు. అయితే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది, పర్వాలేదులే, మన భవిష్యత్తు బానే ఉండబోతోంది అని మనం ఆశ కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో కనపడుతున్నటువంటి ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేది. అదేమిటంటే, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు దేవునికి కనబడని ఎడల, లేక అక్కడ ఈ లెక్కలన్నీ చూస్తున్న వారికి కనబడని ఎడల అంటున్నాడు. ఎందుకు కనపడదు? వ్రాసిన పేరు ఏమైపోతుంది? ఎందుకు కనబడకుండా పోతుంది? వ్రాసుకున్నది దేవుడే కదా, తన గ్రంథం అంటున్నాడు కదా, యెహోవా గ్రంథము అంటున్నాడు కదా. దేవుడు తానే స్వయంగా లిఖించుకున్న తర్వాత పేరు లేకుండా పోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆలోచించవలసినటువంటి విషయం, చాలా సీరియస్ గా కూడా తీసుకోవాల్సినటువంటి విషయం. వెరీ గుడ్. ఇంతకీ పేరు లేకపోవడానికి గల కారణం ఏమిటి? అసలు ఏమవుతున్నది పేరు? ఎవరు తీసేయగలరు ఈ పేరు? ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి జీవగ్రంథంలోని పేరు అది. దానిని తీయగలిగే సామర్థ్యము గాని అవకాశము గాని ఈ భూమి మీద ఉన్న మనుషులలో ఎవరికీ ఉండే అవకాశం లేదు. ఇకపోతే దేవుడి దగ్గర ఉన్న గ్రంథం దగ్గరకు వెళ్లి దేవదూతలు దానిని మార్చగలిగే అవకాశము లేదు. ఇకపోతే యేసుక్రీస్తు గారు గాని పరిశుద్ధాత్మ గారు గాని అటువంటి చర్యలకు పాల్పడతారా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించరు అనే సంగతి కూడా మనకు తెలుసు. అటువంటప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి మన పేరు చివరికి వచ్చేటప్పటికి ఎందుకు లేదు? దేవుడే స్వయంగా రాసి పంపించుకున్నటువంటి పేరు తిరిగి ఆ దేవుడు గ్రంథాన్ని తెరిచేటప్పటికి లేకపోవటం ఏంటి? ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ఏమి జరిగింది అని మనం పరిశీలించినప్పుడు పేరు తుడిచివేయబడుతున్నది అనే సంగతి మనకు అర్థమైంది. పేరు తుడిచివేయబడుతుంది. ఎవరు తుడిచేస్తున్నారు? మానవులు కాదు తుడుస్తుంటా, సాక్షాత్తు దేవుడే తుడిచేస్తున్నాడు.
అదేంటి దేవుడు ఎందుకు తుడి చేస్తున్నాడు? తుడి చేయడం కొరకా దేవుడు పేరు రాసింది? ఏమండి, చెరిపివేయటం కొరకా దేవుడు పేరుని జీవగ్రంథంలో లిఖించింది? కాదు. దాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచడానికే దేవుడు జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఎంతో ప్రేమతో, వాత్సల్యంతో, ఆప్యాయతతో నా కొడుకు వివరాలు, భూమి మీద బ్రతకబోతున్న నా ముద్దుల కుమారుని చరిత్ర అంతా లేదా భవిష్యత్ అంతా ఎలా ఉండబోతోంది, నా బిడ్డల బ్రతుకు ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలా జీవించాలి, వారికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకతలు ఏమిటి, చక్కగా మాట్లాడగలరా, చక్కగా పాడగలరా, తమ కష్టార్జితాన్ని దేవుని కొరకు ధారపోయగలరా, దేవుని పని కొరకు ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడగలరా, ఉన్నతంగా వాక్యాన్ని బోధించగలరా, ఏ ఏ ప్రత్యేకతలు నా బిడ్డలకున్నవి అన్న వాటన్నిటినీ కూడా దేవుడు స్వయంగా రాసుకుని తన ఉద్దేశాలన్నీ నెరవేర్చడం కొరకు ఎంత ఆయుష్కాలం నా బిడ్డలకు ఉండాలి అన్న దాన్ని కూడా నిర్ణయించి ఆలోచించి దానిని కూడా తన గ్రంథంలో రాసుకుని ఈ భూలోకానికి మానవులందరినీ, తన బిడ్డలందరినీ పంపిస్తున్నప్పుడు చెరిపివేయవలసిన అవసరమే వచ్చింది. ఇంత ప్రేమను కనబరిచినటువంటి దేవుడు చెరిపివేసి తన పిల్లలను అగ్నిగుండానికి తోసేయవలసినంతటి అవసరత అసలు ఏం ఏర్పడింది, ఏం జరిగింది మధ్యలో అని మనం ఆలోచించినప్పుడు మనందరం చూసాము. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథమందు నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు. గాని ఒక విధమైనటువంటి, అంటే ఈ పదం దేవుడి దగ్గర ప్రయోగించవచ్చో ప్రయోగించకూడదు, అల్టిమేటం అంటారు సరే, ఒక బెదిరింపు అని మనం అనొచ్చేమో. అంటే దేవుణ్ణి బెదిరించగలడా మనిషి? అది కాదు, ప్రేమతో బెదిరిస్తున్నాడు. గారముతో, దేవుడి దగ్గర తనకున్నటువంటి ప్రవేశముతో, దేవుడి సన్నిధిలో తనకున్నటువంటి ఒక ప్రత్యేక స్థితితో మోషే దేవుణ్ణి అభ్యర్థిస్తున్నారు. అలా అయితే నేను రాను, అలా అయితే నువ్వు ఉన్న చోటికి నేను రాను, అలా అయితే నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచేయి, నేను నరకానికి పోతానులే, నీ దగ్గరికి నేను రానులే అంటూ ప్రేమతో దేవుడిని ఆలోచింప చేయటానికి, లేకపోతే తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి, మోషే కొరకైనా సరే మిగిలిన వారి మీద, ఆ ఇశ్రాయేలీయుల మీద జాలి పడేటట్టు చేయటానికి మోషే శత విధాలా ప్రయత్నిస్తున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతోంది. వెరీ గుడ్. దానికి సమాధానంగా తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? అందుకు యెహోవా, నువ్వెందుకు నీ పేరు తుడిచేయమంటున్నావు మోషే? అసలు పేరు తుడిచేస్తే ఏమవుతుందో నీకు తెలుసటయ్యా, అది ఎంత ప్రమాదమో నీకు తెలుసా? నువ్వు భూమి మీద ఉండి పేరు తుడిచేయమని చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నావు. గాని ఒకవేళ నేను గాని పేరు తుడిచాను అనుకో, అప్పుడేమవుతుందట? వానిని నా గ్రంథంలోంటి తుడిచేశాను అనుకో, వెళ్ళి అగ్నిగుండంలో పడిపోతారు. కాబట్టి నీ పేరు నేను తొడవను, కానీ పేర్లు తుడుస్తాను. నీ పేరు తొడవను, కానీ పేర్లు తుడిచేస్తాను. పేర్లు తుడిచేసేది నేనే, వ్రాస్తున్నది నేనే, వ్రాసినది నేనే, అవసరమైతే ఆ పేర్లు తుడిచేసేది కూడా నేనే. ఎందుకు తుడిచేస్తానంటే, ఎవడు నా ఎదుట పాపము చేసెనో అంటున్నాడు. ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని పేరు నా గ్రంథములో నుండి నేను తుడిచివేయుదును. అంటే భూమి మీదకు రావడానికి పేరున్నది, భూమి మీద బ్రతికి మరణించిన తరువాత చూసేటప్పటికి పేరు లేదు. అంటే ఒక మనిషి పాపం చేయగలిగే అవకాశాన్ని తెచ్చుకుంటున్నది ఎక్కడ? కేవలం భూమి మీద మాత్రమే. కాబట్టి ఎవరైతే భూమి మీద బ్రతికి పాపాలు చేస్తున్నారో వాళ్ల పేరును తుడిచేస్తాను అంటున్నాడు. అంటే మనం పాపం చేస్తే మన పేరును దేవుడు తుడిచేస్తాడా? ఎస్, తుడిచివేస్తాడు. తుడిచివేయడానికా వ్రాసింది? తుడిచివేయడానికి కాదు వ్రాసింది, నిలిపి ఉంచడానికే వ్రాశాడు. అయితే మనిషి పాపం చేసి తన పేరును జీవగ్రంథంలో నిలిపి ఉంచుకోలేక తుడిచి వేయించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మనిషి తన జన్మ పరమార్థాన్ని, తాను పుట్టడం వెనుకున్నటువంటి ఆలోచనను విస్మరించి తాను చేయవలసిన పనులను విడిచిపెట్టి ప్రక్కదారిలోకి వెళ్లిపోయి పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతూ దేవునికి ఇష్టం లేని బ్రతుకును వెళ్లదీసిన నాడు, కొనసాగిస్తున్న నాడు, అటువంటి వ్యక్తి పేరును జీవగ్రంథం నుండి తుడిచిపెడతాను అని దేవుడు చాలా ఖండితంగా చెప్తున్నాడు.
దేవుని పిల్లలు ఆలోచించండి. మన పేరు నిలిపి ఉంచుకోవడం చాలా అవసరం. మనం అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉన్నది. దేనిని బట్టి దేవుడు తుడిచేస్తానంటున్నాడు? దేనిని బట్టి తుడుస్తానంటున్నాడు? పాపం చెయ్యడాన్ని బట్టే తుడుస్తానంటున్నాడు. అదే పాపం చెయ్యకుండా ఉంటే తుడవడన్నమాట. దేవుని చిత్తానుసారంగా బ్రతకకపోతే తుడుస్తానంటున్నాడు. అదే దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే ఆ పేరు మరణ దినము వరకు శాశ్వతంగా అలాగే ఉంటుందన్నమాట. అంటే దేవుడు జీవగ్రంథంలోని పేరు తుడుపు పెట్టడానికి కారకుడు మనిషే తప్పించి దేవుడు కావాలని చేయటం లేదు అనే సంగతి మనకు తెలుసు. అంతేకాదు, భక్తుడు అడ్డుపడినా కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు, భక్తుని మాటలకు విలువిస్తున్నాడు. అంటే దేవుడు ఆలోచిస్తున్నాడు, త్వరపడి నిర్ణయం ఏం తీసుకోవట్లేదు. దేవుడు ఒకరోజు అవకాశం ఇస్తున్నాడు, ప్రతిరోజు అవకాశం ఇస్తున్నాడు. ఒకరోజు అవకాశం ఇస్తున్నాడు, ప్రతిరోజు అవకాశం ఇస్తున్నాడు. ఒకరోజు మనం బ్రతికున్నాము అంటే మన పాపములను పరిహరించుకునే, లేక దేవుడి దగ్గర ప్రార్థించి క్షమాపణ తెచ్చుకునే, లేక బాప్తిస్మం తీసుకుని మన పాపములను కడిగి వేసుకునే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. మరొక రోజు వస్తోందంటే ఆ రోజుల పాపము చెయ్యకుండా పవిత్రముగా పరిశుద్ధముగా బ్రతికి దేవుని సంతోష పెట్టగలిగే అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. 2 అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాము? వస్తున్నటువంటి రోజుని, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రోజుని మనం పాపమునకు వినియోగిస్తున్నాము, సుఖాలకు వినియోగిస్తున్నాము, ఆనందాలకు వినియోగిస్తున్నాము, సంతోషాలకు వినియోగిస్తున్నాము. గమనించండి. కానీ దేవుడు మనం ఇలా బ్రతకాలని రాసుకోలేదు తన గ్రంథంలో. ఎలా బ్రతకాలనుకున్నాడు? పవిత్రంగా బ్రతకాలనుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నాడు, నీతిగా బ్రతకాలనుకున్నాడు. తన వారసులుగా ఈ భూమి మీద నిలబడి బ్రతకటం చేతకాని అనేక మందికి బ్రతుకును నేర్పించాలి నా బిడ్డలు అని దేవుడు ఆశపడ్డాడు. అయితే మన బ్రతుకులు ఏమైపోతున్నాయి? దినదినము దిగజారిపోతున్నాయి. మనం పాపం చేస్తున్నాము, మారదాములే అనుకుంటున్నామే తప్పించి మనం చేస్తున్న పాపం వల్ల మన పేరు చెరుగుతూ వెళ్ళిపోతుంది అనే సంగతి మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ జీవితం పట్ల దేవుడు స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. స్త్రీ ఎలా బ్రతకాలో తన జీవ గ్రంథంలో వ్రాసుకున్నాడు. ఒక పురుషుని జీవితం ఎలా సాగాలి అన్నది దేవుడు చాలా వివరంగా తన గ్రంథంలో వ్రాసుకున్నాడు, వ్రాయించి మన చేతికిచ్చాడు. దాని కొరకు ఆయుష్కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినట్టుగా కనుక మనం బ్రతకకపోతే మన పేరును జీవగ్రంథంలో నిలిపి ఉంచమని దేవుణ్ణి అభ్యర్థించటానికి అసలు మనకు మొహం ఎలా చెల్లుతుంది? ఆలోచించండి. దేవునికి ఎన్నో ఆశలున్నాయి, దేవునికి ఎన్నో ఆశయాలున్నాయి, ఎన్నో కోరికలున్నాయి, ఎన్నో తలంపులున్నాయి. దానిలో మొదటిది తన బిడ్డలు ఇందాక చెప్పినట్టుగా పరిశుద్ధులు నిర్దోషులు కావాలి. అలా పరిశుద్ధులు నిర్దోషులై బ్రతుకుతూ తన మనసును గ్రహించి దానిని ఇతర సమాజానికి తెలియచెప్పగలిగే శక్తివంతులై ఉండాలి. దాని కొరకు ఎంతటి త్యాగానికైనా, ఎంతటి ధైర్యానికైనా, చివరికి ప్రాణాన్ని కోల్పోవడానికైనా సరే సిద్ధపడాలి. ఇది దేవుడు మన గురించి వ్రాసుకున్నది. యేసుక్రీస్తు గారి గురించి కూడా ఆయన రాసుకున్నాడు. ఏమి రాసుకున్నట్ట? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం మొన్న పరిశీలించాం. ఏమంటున్నారంటే యేసుక్రీస్తు గారు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు అందుకు నువ్వు నా పేరు రాసుకున్నావు. నీ చిత్తము నెరవేర్చుటకు కదా నువ్వు నన్ను భూమి మీదకి పంపించావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు అని నువ్వేమి రాసుకోలేదే. అలా ఏమీ లేదే. యేసుక్రీస్తు గారి గురించి దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో ఏముంది? నీ చిత్తము నెరవేర్చుటకు. ఇంకా పైకి వెళ్ళేప్పటికి ఏమంటున్నాడు? పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి. ఇక్కడికి వచ్చాడు చూడండి, అసలు పాయింట్ దగ్గరికి వచ్చారు యేసుక్రీస్తు గారు. నీవు నాకొక శరీరమును అమర్చితివి.
ఫిక్స్ చేశాడు శరీరాన్ని. మనకు కూడా ఒక శరీరాన్ని అమర్చాడు దేవుడు. మనకి శరీరాన్ని అమర్చాడు. యేసుక్రీస్తు గారికి అమర్చినటువంటి శరీరంతో ఆయన దేవుని కొరకు ఎలా పని చేశాడో మనకు తెలుసు. నీతి కార్యములు జరిగించాడు దేహముతో, అవయవములతో. దేవుడు మెచ్చే పని చేశాడు తన దేహంలోని భాగములతో. అదే అవయవాన్ని మనకు కూడా ఇచ్చాడు దేవుడు. అదే దేహము, అదే శరీరము, అదే అవయవాలు మన గురించి కూడా వ్రాసుకున్నాడు. మన అవయవాలు వేటి కొరకు వినియోగిస్తున్నాము? సుఖపడడానిక, అనుభవించటానిక, లోకాన్ని అనుభవించటానిక, ఆనందాలు, సుఖాలు, కేరింతలతో కూడినటువంటి జీవితాన్ని గడపడానిక, లేక క్రీస్తు వలె మన దేహములను పవిత్రముగాను పరిశుద్ధముగాను దేవుని కొరకు ఉపయోగించటానిక? క్రీస్తు కొరకు ఏమి రాసుకుని ఉండి ఉంటాడో తప్పనిసరిగా మన కొరకు కూడా అదే రాసుకుని ఉండి ఉంటాడు దేవుడు. క్రీస్తుకొక న్యాయము, మనకొక న్యాయము కాదు. క్రీస్తు లోకం కొరకు ప్రాణం పెట్టాలి అని దేవుడు రాసుకున్నాడు ఆయన గ్రంథపు చుట్టలో. దాని కొరకు కేవలం 33 సంవత్సరాల ఆయుష్కాలం మాత్రమే దేవుడు నిర్ణయించాడు. కానీ దేవుడు మనకు 70 నుండి 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు. ఈ ఆయుష్కాలంలో మన జీవితంలోని ఏ ఆనందాన్ని వద్దు అని దేవుడు చెప్పలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే క్రీస్తు గురించి వ్రాసుకున్నది చాలా కఠినమైనది, మన గురించి వ్రాసుకున్నది కాస్త సరళమైనది అని మనం చెప్పవచ్చు. మన జీవితాలలో మనకు భార్యలు, భర్తలు, బిడ్డలు, సంతోషాలు, ఆనందాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆనంద భాష్పాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ వ్రాయబడ్డాయి. కానీ క్రీస్తు జీవితం దగ్గరికి వెళ్ళేటప్పటికీ, క్రీస్తు శరీరంతో బ్రతికే ఆ బ్రతుకు గురించి దేవుడు రాసుకున్న విషయాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, రోదనలు, యాచనలు, దెబ్బలు, అవమానాలు, పిడిగుద్దులు, ఉమ్ములు వేయించుకోవడాలు, అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరగటాలు, చివరికి శిలువ మీద మరణించడము అనే ఒక భయంకరమైన చావు, వీటన్నిటిని లిఖించుకున్నాడు యేసుక్రీస్తు గురించి. మనకు తేలిగ్గానే ఉంటున్నాయి, కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అది చాలా కష్టంగా అనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయక యేసుక్రీస్తు గారు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నా శరీరంతో నేను ఏమి చెయ్యాలని నువ్వు వ్రాసుకున్నావో తండ్రి, వాటన్నిటినీ నెరవేర్చటం కొరకు ఇదిగో నేను వచ్చాను, ప్రతి దాన్ని నెరవేర్చి తీరుతాను అని మాట్లాడుతున్నాడు తండ్రి అని దేవునితో. ఆలోచించండి. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మన గురించి ఏమి రాసుకున్నాడు? మనమేం చేయాలని వ్రాసుకున్నాడు? మనమేం జరిగించాలి దేవుని కొరకు? ఈ దేహంతో ఏం జరిగించాలి? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంతో ఏం జరిగించాలి? దేవుడు మనకిచ్చిన స్వరంతో మనం ఏం చేయగలగాలి? మన అవయవాలను మనం ఎలా ఉపయోగిస్తున్నాం? దేవుని కొరకు మాత్రం వాడట్లేదు. సుఖపడటానికి, సంపాదనల కొరకు వాడుతున్నాం. జీవితాన్ని లోకానికి అంకితం చేయడం కొరకు వాడుతున్నాం. టీవీ సీరియళ్లు, భయంకరమైనటువంటి వృత్తాంతములు, కథనాలు మనందరికీ తెలుసు. తీవ్రమైన హింసను, కుటుంబంలో కలహాలను, మానవులలో దుర్మార్గతను ప్రేరేపించగలిగే, లేకపోతే విలనిజాన్ని ప్రోత్సహించే భయంకరమైనటువంటి సీరియల్స్ మనం చూస్తున్నాం. అలాగే సినిమాలు యువతను పెడద్రోవలోకి తీసుకెళ్లిపోయేవి. టీనేజ్ లవ్వులంటూ ఆ ప్రేమల కొరకు అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడని అటువంటి ఆలోచనలకు ప్రోత్సహించేటటువంటి సినిమాలు మనం ఈరోజు చూస్తున్నాం. విపరీతమైనటువంటి క్రైమ్ ఉన్నటువంటి సినిమాలు మనం చూస్తున్నాం. లోకం ఎలా ఉంది ఈ రోజున? సినిమాల్లో ఏది కనపడుతూ ఉంటే లోకంలో అదే జరుగుతుంది, అదే చేస్తున్నారు. దేవుని పిల్లారా, భారతదేశంలో ఒక మహిళకు రక్షణ లేకుండా పోతోంది అని సాక్షాత్తు అధికారంలో ఉన్న బీజేపీ మహిళలే గొంతు చించుకుని అరుస్తున్నారు ఈ రోజున. తన మానాన తను పని చేసుకుంటున్నటువంటి ఒక 18-19 ఏళ్ల ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి, ఆమె అందంగా ఉంది కదా అని ఆమెను నలుగురు కలిసి చెరిచి దారుణంగా చంపేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె మీద అత్యాచారం చెయ్యలేదు అని రిపోర్ట్ వచ్చిందంట. ఎంత విడ్డూరం చూడండి అసలు. వారు ఎందుకు తీసుకెళ్లారు ఆ పిల్లల్ని? తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంత దుర్మార్గం! ఎందుకొరకా దేవుడు మానవులను పుట్టిస్తుంది? ఇది చెయ్యాలన్నా దేవుడు రాసుకుని పంపించింది? ఇది చెయ్యాలన్నా? కారణం సినిమాలు కదా. స్త్రీలను చూసి, వారి అవయవాలను చూసి, సినిమాల్లోనూ సీరియల్లోనూ కనబడుతున్నటువంటి కదిలిస్తున్న వారి అవయవాలను చూసి
విపరీతంగా ప్రేరేపితులైపోయినటువంటి యువకులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు కావా ఇవన్నీ? ఒక స్త్రీ తన శరీరాన్ని విప్పి చూపించమనా దేవుడు చెప్పింది? దాని కొరకా దేవుడు స్త్రీని తయారు చేశాడు? 10 మందిని రెచ్చగొట్టడం కొరకా తన అవయవాలను బహిరంగంగా వేదికల మీద, సినిమా తెరల మీద, సీరియల్లోనూ చూపించమనా దేవుడు స్త్రీని పుట్టించింది? పురుషుడు ఎందుకు పుట్టించాడు? ఏ పని మీద పుట్టించాడు? ఏం చెయ్యాలి పురుషుడు? కేవలం డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ మిగిలిన టైం అంతా తాగి తందనాలాడమనా? ఇదేనా పురుషుడి జీవితం? ధనార్జనే జీవిత ధ్యేయమా? అధికారాన్ని చేపట్టడమే జీవిత ధ్యేయమా? పరమార్థమా? ఇదేనా మనిషి బ్రతుకు? డబ్బు సంపాదనలోనే మగవాడి జీవితం కడతేరిపోవాలా? డబ్బు సంపాదించకపోతే వాడు పురుషుడు కాడా? వాడు మగాడు కాడా? దేవుని పనిలో ఉన్నవాడు మగాడు కాదా? వాడు పురుషుడు కాడా? ధనార్జనే పురుషుడి జీవిత ధ్యేయమా? అలా అయిపోయింది ఈ రోజున ప్రపంచం. అలా తయారు చేసేసుకున్నది ఈ రోజున ప్రపంచం. డబ్బున్నవాడి గొప్పవాడి ప్రపంచంలో. డబ్బు లేనివాడు అసలు మనిషే కాదు ఈ ప్రపంచంలో. బీదవాడుగా పుట్టి బ్రతుకుతున్నవాడు ప్రపంచంచే నిర్లక్ష్యం చేయబడినవాడు. ఒక దేశ ప్రధాని ధనవంతుడికి విలువిస్తాడు తప్పించి పేదవాడికి విలువివ్వడు. సాటి మనిషి డబ్బున్నవాడికే పెద్దపీట వేస్తాడు తప్పించి డబ్బు లేని వాడికి అవకాశం ఇవ్వడు, వాడిని పట్టించుకోడు. అంతవరకు ఎందుకు? మన బంధువులలో, మన ఇళ్లలో డబ్బున్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తారో కూడా మనందరికీ తెలుసు. దేవుని పిల్లలారా, ధనమే మూలమైపోయింది ఈ ప్రపంచానికి. ధనాన్ని సంపాదించడమే జీవిత పరమార్థం అయిపోయింది ఈ ప్రపంచానికి. ఈ మత్తులో పడి, ఈ మాయలో పడి, ఈ డబ్బు పిచ్చిలో పడి, ధన మోసంలో పడి మనిషి తానెందుకు బ్రతుకుతున్నాడో, తాను ఎలా బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో మరిచిపోయి బ్రతకటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని దేవుని కొరకు వినియోగించక, శరీరాన్ని సుఖాల కొరకు ఉపయోగిస్తూ దేవుణ్ణి విస్మరించి పాపాలలో పడిన వాడి పేరును దేవుడెందుకు తన జీవగ్రంథంలో నిలిపి ఉంచాలి? ఎందుకు నిలిపి ఉంచాలి? అందుకే తుడి చేస్తాడు దేవుడు. దేవుణ్ణి విస్మరించిన వాడి పేరును తుడిచి వేస్తాడు తన జీవగ్రంథం నుండి. జీవగ్రంథంలో పేరు లేనివాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఒక యథార్థ సంఘటన మనం చూద్దాం ఇప్పుడు. జరిగిన సంఘటన, క్రీస్తు నోట వెలువడినటువంటి ఒక యథార్థ సంఘటన. ఉపమానం కాదు ఇది, ఉపమానం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లూకా సువార్త 16వ అధ్యాయము మనందరికీ బాగా చిరపరిచితమైనటువంటి సందర్భం, సన్నివేశం ఇది. 16వ అధ్యాయం. ధనవంతుడు ఒకడున్నాడు. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖము, బహుగా సుఖము, బహుగా సుఖము. సుఖపడ్డానికి పుట్టావురా నువ్వు? సుఖమే నీ జీవితానికి కావలసిందా? కష్టము, శ్రమలు, బాధలు, వేదనలు, దేవుని కొరకైనటువంటి పనులు నీ జీవితంలో లేవా అసలు? అవి నీకు పట్టవా? మానవులకు పట్టవా? పట్టలేదట వీడికి. ఏం చేశాడట? ప్రతిదినము బహుగా సుఖపడుచుండవాడు. అదే విధంగా లాజరు అని ఒక దరిద్రుడుండెను. అతడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడగా ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళములో బాధపడుచు అన్నాడు. వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు ధనవంతులు. ఇంతకీ ఇతడు ఏ ధనవంతుడు? పేరు పేపర్లో వార్త చూస్తాం. ధనవంతుడు మృతి అని వేస్తాడా? పేరు రాస్తాడా? మంత్రి మృతి. ఏ మంత్రి మృతి? పేరేది? తప్పనిసరిగా పేరు వ్రాయాలి. మాజీ మంత్రి జస్వంత్ సింగ్ మృతి అన్నాడు. మనం చూసాం లాస్ట్ వీక్. మంత్రి మృతి అంటే ఏ మంత్రి అనుకోవాలి? పేరు మెన్షన్ చేయాలి కదా, చెయ్యాలి. దరిద్రుడు చనిపోయాడు, అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డాడు. ఎవరు దరిద్రుడు? ఊరు పేరు లేదా? పేరుంది. ఏం పేరు? లాజరు అనే పేరు. ధనవంతుడు చనిపోయాడు, చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. ఏం పేరు? ఏం పేరు?
పేరు లేదు. పేరెందుకు లేదు? పేరెందుకు లేదు? పేరు తుడిచివేయబడినది. పేరు తుడిచివేయబడినది. పేరు ఉన్నవాడు మాత్రమే పరదేశికి వెళతాడు. పేరు లేనివాడు దేవుని రాజ్యములోనికి లేదా దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. లాజరు పేరు చెప్పాడు కదా, ధనవంతుడు పేరు చెప్పొచ్చుగా. ధనవంతుడు పేరు చెప్పాడా దేవుడు, తప్పనిసరిగా వాడు పరదేశంలో ఉండాల్సిందే. వాడు ఎందుకు వెళ్ళిపోయాడు అగ్నిగుండానికి? పేరు తుడిచివేయబడింది. తుడిచేశాడు దేవుడు, ఎక్కడికక్కడ చెరిపివేశాడు దేవుడు. ఎందుకు చెరిపాడు ఇంతకీ? అది ప్రశ్న. ఎందుకు చెరిపాడు? ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు, బహుగా సుఖపడుచుండువాడు. బాగా సుఖం, మామూలు సుఖం కాదు, మళ్ళీ బాగా సుఖపడిపోయాట. అప్పుడు మంచినీటి చొక్కెమ్మని అడిగేటప్పటికీ దానిని ఒప్పుకోక అబ్రహాము ఏం మాట్లాడుతున్నాడో మనందరికీ తెలుసు. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా కూడా నీకిష్టం వచ్చినట్టుగా సుఖపడి తగలబెట్టుకున్నావు. అక్కడ పేరు అనలేదు, మళ్ళీ పేరు ప్రస్తావించలేదు. అబ్రహాము కూడా ఇక పేరు తెలియదు అనమాట. ఇక ఎందుకు తుడిచేశాడు? నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అని నీ ఇష్టం సాగింది, బాగా సాగింది. ఏమండి, మనం బ్రతికున్నంత కాలం మన ఇష్టం సాగుతుంది. మామూలుగా పడుకోలేం, ఏసీ కావాలి. మామూలు ఆసుపత్రులు పనికిరావు, కార్పొరేట్ ఆసుపత్రులు కావాలి. మామూలు బస్సులో వెళ్ళలేము, ఎయిర్ కండిషనింగ్ కారు కావాలి. ఇదంతా మన ఇష్టం. మన ఇష్టం సాగుతుంది. ఏదో సాదా సీదా ఇంట్లో ఉంటే కుదరదు, మంచి ఇంట్లో, మంచి అపార్ట్మెంట్లో ఉండాలి. మన ఇష్టం. మామూలు బట్టలు, సాదా సీదా బట్టలు వేసుకుంటే కుదరదు, ఖరీదైన బట్టలు వేసుకోవాలి. ఈ చేతి వేళ్లు ఇలా బోడిగా ఉంటే కుదరదు, వేళ్లకు ఉంగరాలు ఉండాలి. మెడ బోసిగా ఉంటే కుదరదు, తప్పనిసరిగా మెడలో ఏదో ఒక చైన్ ఉండాలి. చెయ్యి ఖాళీగా ఉంటే కుదరదు, చేతికి ఒక బ్రాస్లెట్ ఉండాలి. ఆనందం, హ్యాపీ. అప్పుడు ఇంత హడావిడిలో బయటికి వెళితే, ఏమంటే ఒక పెద్ద కారు వేసుకుని మంచి ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి, చేతి నిండా బంగారు పొంగరాలు, మెడలో ఎంత లావు చైను వేసుకుని, బ్రాస్లెట్లు గేస్లెట్లు పెట్టుకుని, ఖరీదైన చెప్పులు వేసుకుని ఒక వ్యక్తి కారు దిగాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ రంగప్రవేశం ఎలా ఉంటుంది? ఆ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? అసలు చాలా బీభత్సంగా ఉంటుంది. అదే మనం బట్టలన్నీ మాసిపోయి చింపిరి జుట్టు వేసుకుని చిన్న బ్యాగ్ ఒకటి పట్టుకుని డ్యూటీకి వెళ్ళి వచ్చి బస్సు దిగాం అనుకోండి, ఎలా ఉంటుంది మన అవతారం? అప్పుడు బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం. మనకి ఎవడన్నా విలువిస్తాడా? మనల్ని ఎవడన్నా గౌరవిస్తాడా అండి? అసలు పట్టించుకుంటాడా మనల్ని ఎవడైనా? తోసేస్తారు అంతే పక్కకి. ధనవంతుడి జీవితం వేరు. ఈ రోజున ప్రపంచంలోని ధనవంతులను చూడండి, భారతదేశంలోని ధనవంతులను చూడండి, లేక ఈ కువైట్ దేశంలోని కువైటీస్ని, ఈ ధనవంతుల్ని మీరు చూడండి. కువైట్ దేశం ధనిక దేశం, ప్రపంచంలోనే బాగా సుఖపడుతున్నారు. మంచి సుఖాలు ప్రతి ఒక్కడికి కూడా. వాళ్ళని చూసి మనం కూడా అలా తయారైపోదామని మనం తాపత్రయపడిపోతున్నాం. వాళ్ళలాంటి ఇల్లు మనకే ఉండాలి, వాళ్ళలాంటి పడవల్లాంటి కారులో మనము తిరగాలి, వాళ్ళలాంటి బట్టలు మనం వేసుకోవాలి. సుఖపడడానికి తాపత్రయం. ఈ సంపాదన, ఈ కష్టం, ఇదంతా దేనికి అనుకుంటున్నారు? సుఖపడడానికి. ఏమంటే దేవుడి కొరకు సంపాదించేవాడు ఎవడండి? ఉద్యోగం చేస్తున్నావా? చేస్తున్నాను. ఎవరి కొరకు? దేవుడి కొరకు. నా కోసం ఎందుకు అనేవాడు ఎవడన్నాడు చెప్పండి? సంపాదన, వ్యాపారం దేనికి? నా కోసం కాదండి, దేవుని పని నిమిత్తం. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, ఆయన కొరకే వినియోగిస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బహు తక్కువ. శూన్యం అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే. చాలా తక్కువ. మనం బ్రతుకుతున్నది మన కొరకు, మనం కష్టపడుతున్నది మన కొరకు, మనం సంపాదిస్తున్నది మన సంతోషం, మన బిడ్డల సంతోషం, వారి సుఖాల కొరకు, దేవుడి కొరకు కాదే. దేవునికి భాగస్వామ్యం లేదే. దేవుని కొరకు ఖర్చు పెట్టలేమే. మనది మనకే సరిపోదే. బహుగా సుఖపడాలి కదా. మనం సంపాదించినది దేవునికి ధారపోస్తే మనం ఎలా జీవిస్తాము? మనం సంపాదించిన దానితో దేవుని పని జరిగిస్తే మనం ఎలా బ్రతుకుతాము? ఎందుకంటే మనం బహుగా సుఖపడాలి. పరిమితమైనటువంటి జీవితం మనకు నచ్చదు. లిమిటెడ్గా బ్రతకకూడదు, హ్యాపీగా జీవించాలి.
ఖర్చు పెట్టుకోవడానికి యథేచ్ఛగా ఫ్రీగా ఖర్చు పెట్టుకోవాలి, అంతే తప్పించి ఏదో అరకొరగా ఖర్చు పెట్టుకోవడం, వెనక ముందు చూసు ఖర్చు పెట్టడం కుదరదు. చేతి నిండా డబ్బులు ఉండాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలి. అదే బాగా సుఖపడ్డం అంటే. బాగా సుఖపడ్డం. దేవుని పిల్లారా, దేవుని కొరకు ఏమాత్రం కష్టపడకుండా బ్రతకడమే బాగా సుఖపడటం అంటే తెలుసుకోండి. దేవుని కొరకు ఏమాత్రము కష్టము లేదు. దేవుని కొరకైనటువంటి కష్టం ఎప్పుడు ఉంటుంది? దేవుని కొరకు ఆలోచించినప్పుడు, దేవుని కొరకు బ్రతకాలి అనే తాపత్రయం ఉన్నప్పుడు మనకు దేవుని కొరకైన కష్టం ఉంటుంది. ఏమండి, దేవుని కొరకు ఆలోచించకపోతే దేవుని కొరకైన కష్టమే లేదు. అసలు దేవుని కొరకైన కష్టం లేదంటే మనం బాగా సుఖపడిపోతున్నట్టే లెక్క. దానికి మనకు బాగా ధనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. దేవుని పని చేయట్లేదు, మనం దేవునికి పనికి రావట్లేదు అంటే మనం ఎటువంటి జీవితం గడుపుతున్నా మన జీవితం సుఖవంతంగానే సాగుతున్నట్టు లెక్క. కాబట్టి వాడు బాగా సుఖపడ్డాట. ఈ సుఖాన్ని చూశాడు బాగా దేవుడు. సరిపోతుందిరా, నువ్వు ఇంకో భూమి మీద సుఖపడ్డావు కదా, చాలే, ఇక మళ్ళీ పరలోకం కూడా వచ్చి అక్కడ కూడా సుఖపడ్డం దేనికి నాయన? ఇంతకాలం నువ్వు సుఖపడ్డావు, ఇక నుంచి శ్రమపడు అని దేవుడు ఏం చేశాడంటే జీవగ్రంథం నుండి పేరు తుడిచేశాడు. అయితే లాజరు, పేరు కలిగినటువంటి లాజరు, జీవగ్రంథంలో పేరున్నటువంటి లాజరు ఎలా బ్రతికి ఉంటాడు మనకు తెలుసు. దేవుని కొరకు కష్టపడ్డాడు కాబట్టే, తన సుఖాన్ని త్యాగం చేశాడు కాబట్టే అతడి పేరు జీవగ్రంథంలో ఉన్నది. అంతే తప్పించి సాధారణమైనటువంటి దరిద్రుడని అనుకోకుండా దయచేసి. ఉండడానికి ఇల్లు లేనివాడు, కట్టుకోవడానికి బట్టలు లేనివాడు, తినడానికి సరైన తిండి లేనివాడే దరిద్రుడు. ప్రపంచంలో సగం మంది పేదరికం కిందే ఉన్నారు. అయితే వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంటాయని అనుకోకండి. దేవుని కొరకు బ్రతకడంలో దరిద్రుడిగా మిగిలిపోయినవాడు లాజరు. దేవుని కొరకు జీవించడంలో తన ఆరోగ్యాన్ని సహితము పట్టించుకోనివాడు లాజరు. దేవుని పనికి విలువిచ్చినవాడు, దేవుని ఇష్టానికి పెద్దపీట వేసినవాడు, దేవుని సంతోషానికి అవకాశం ఇచ్చినవాడు, తన సంతోషాలు తన ఆనందాలు చూసుకోనివాడు లాజరు. అందుకే అతడి పేరుంది. అందుకే ధనవంతుడి పేరు లేదు. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లారా, మన బ్రతుకే, మన జీవితమే మన పేరు జీవగ్రంథంలో ఉండే విధంగా నిర్ణయిస్తుంది. దేవుడు చెరిపేయాలన్నా, దేవుడు ఉంచాలన్నా, మన పేరు ఉంచాలన్నా చెరిపేయాలన్నా అది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉన్నది. దేవుడికి ఇష్టం కాదండి మన పేరు చెరపడం, తెలుసా మీకు? దేవుడు మరొక జీవగ్రంథంలో కొందరి పేర్లు రాయించాడు, తెలుసా? జీవగ్రంథంలో కొందరి పేర్లు రాయించాడు. వారి పేర్లు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఏమండి, ఒకరి పేరు రాయబడింది అంటే శిలాఫలకం మీద పేర్లు రాస్తుంటారు, మనకు తెలుసు. ఏదైనా ఒక కట్టడానికి ఎవరైనా ధన సహాయం చేసినప్పుడు వారి పేర్లు రాస్తూ ఉంటారు. ఇచ్చిన ప్రతి ఒక్కడి పేరు రాశారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువగా ఇచ్చారో, చెప్పుకోదగిన స్థాయిలో త్యాగం చేశారో వారి పేర్లు మాత్రమే శిలాఫలకం మీద లిఖింపబడి ఉంటాయి, అందరివి ఉండవు. ఒక మంచి మాట మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు. ఎవరికి? యోసేపుకి ఆ పేరు పెట్టారు, బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అన్నాడు. చూడండి, అంతకు ముందు పై వచనాలు 32వ వచనాన్ని మనం చూసినప్పుడు, విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏకహృదయమును కలిగిన వారయ్యుండరి, ఎవడునూ తనకు కలిగిన దానిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఓకే, 34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి ఆ అమ్మేసిన వాటి వెల పట్టుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎవరు వీళ్ళు? మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు. ఏం చేశారు? తమ స్థిర ఆస్తులను అమ్మేశారు. బర్నబా ఎప్పటివాడు? బర్నబా కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవుడే. అతడు కూడా తన ఆస్తిని, తన భూమిని అమ్మేశాడు. అతడి పేరు రాయబడింది. మిగిలిన వారి గురించి ప్రస్తావించబడింది. వాళ్ళు కూడా పరలోక రాజ్యమునకు అర్హులే. అయితే ప్రత్యేకంగా ఒకరి పేరు రాయబడింది అంటే వాళ్ళు చాలా చాలా ప్రత్యేకమైన పనులు చేసి ఉండాలి, చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు అయి ఉండాలి.
గుర్తించదగినంతటి త్యాగం వారి బ్రతుకులో ఉండి తీరాలి. ఆలోచించండి. ఒక 100 ఎకరాలు ఉన్నవాడు 1 ఎకరం ఇవ్వడం అది పెద్ద విషయం అనిపించుకోదండి. ఎందుకంటే లూకాసు వార్తలో యేసుక్రీస్తు గారు బీద విధవరాలు వేసినటువంటి కానుకను ఆయన లేవనెత్తినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలా మంది ధనవంతులు చాలా మంది తమ కలిమిలో నుండి వేశారు, అయితే ఈమె తన లేమిలో తన జీవనాన్ని అంతటినీ వేసేసింది. ఆమె గురించి ఆయన తెలియజేశాడు. దీన్ని గమనించినప్పుడు మనకేం అర్థమైంది? త్యాగపు స్థాయిని చెబుతున్నాడు. త్యాగపు స్థాయిని. ఇక్కడ బర్నబా తనకున్నటువంటి భూమిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు అంటే అది అత్యంత విలువైన భూమి, విస్తారమైన భూమి అయి ఉంటుందన్నమాట. అర్థమైందండి? అంటే తన కొరకు ఇహ ఏవి మిగుల్చుకోకుండా ఇచ్చేసాడన్నమాట. అంత గొప్ప స్థితిలో దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే, అంత ధనవంతుడు అయ్యుండి ఆ ధనాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టే బర్నబా పేరు వేరొక జీవగ్రంథం అనగా ఎలా నడుచుకోవాలో ఆ జీవగ్రంథంలో లిఖించబడింది. చిరస్మరణీయుడయ్యాడు బర్నబా, చరిత్ర పురుషుడయ్యాడు బర్నబా. ఈ రోజున 2020 అక్టోబర్ 3వ తారీఖున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడి పేరు మరువబడలేదు. మీరు గమనించండి, బర్నబా పేరు మరువబడలేదు. ఎలా మరువబడలేదు? చేటు చేసిన వాడిగా మరువబడకపోవటం కాదు, ఇస్కరియోతు యోధా పేరు కూడా మరువబడటం లేదు. అతడు తప్పు చేసి చెడ్డగా ప్రజల హృదయాల్లో ఉంటే త్యాగంతో బర్నబా దేవుడు మనసు దోచుకుని అతడి త్యాగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వేరొక జీవగ్రంథంలో పేరు రాయించాడు. ఆలోచించండి, ఎంత గొప్ప త్యాగము. ధనవంతుడు పేరు ప్రస్తావించబడలేదు. బాగా సుఖపడ్డాడు, అగ్నిగుండంలోకి జారిపోయాడు, పేరు తుడిచి వేయించుకున్నాడు. అదే బర్నబా ధనవంతుడు, అతడు కూడా ధనవంతుడు, కానీ తన పేరును జీవగ్రంథంలో లిఖింప చేసుకున్నాడు. అనగా తనకున్నటువంటి ధనంతో తానే సుఖపడిపోవాలి, తానే లబ్ధి పొందాలి, ఆనందాలు అనుభవించాలి అని అనుకోకుండా దేవుని పని కొరకు త్యాగం చేయాలి అనుకున్నాడు. నాకున్నటువంటి ధనం ఇతరులకు ఇవ్వడానికే కదా అనుకున్నాడు. ఇచ్చాడు కాబట్టి చిరస్మరణీయుడయ్యాడు ఈ రోజున. ఆలోచించండి దేవుని పిల్లారా, జీవగ్రంథంలో మన పేరుండాలా? ఉండాలి. తుడుపు పెట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశములను పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా గమనించండి. కింద ఏమి రాసిందో చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. కింద సంఘటన చూడండి ఎలా ఉంటుందో. కింద వ్రాయబడినటువంటి పేర్లు ఏ ఉద్దేశంతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, బర్నబా గురించి వ్రాయబడినటువంటి సందర్భం మనకు దేనిని జ్ఞాపకం చేస్తుంది? సందర్భం ఒకటే, అనగా అటు బర్నబా గాని ఇటు అననీయ సప్పీరాలు గాని చేయదలుచుకున్న పని ఒకటే, కానీ దాన్ని పూర్తి చేసిన వాడున్నాడు, పూర్తి చెయ్యలేక చతికినబడిన వాళ్ళు ఉన్నారు, వెనుకడుగు వేసిన వాళ్ళు ఉన్నారు, వెనకంజ వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా అననీయ అని ఒక మనుషుడు తన భార్యను సప్పీరతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. పర్లేదు, కొంత దాచుకుని కొంత ఇవ్వడం తప్పేం కాదు, అది మంచిదే. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటేనండి, వీళ్ళు దాన్ని దేవుని కొరకని అమ్మేశారు. దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారు, దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే అమ్మేశారు. తీరా అమ్మిన తరువాత డబ్బును చూసి కన్ను కొట్టింది. డబ్బు దాచుకోవాలనుకున్నారు. కొంత దాచుకుందాం, అంతా కాదులే కొంత దాచుకుందాం, కొంత ఇద్దాం అనుకున్నారు. కొంత దాచుకుని కొంత ఇద్దాం, మొత్తం వీళ్ళు సైడ్ చేసేలేదండి. కొంత దాచుకుని కొంత ఇద్దాం అనుకున్నారు. కొంత తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. ఏమయ్య అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకయ్యా అననీయ నీ హృదయం ప్రేరేపించింది? నువ్వెందుకు ఇచ్చావు అవకాశం చెప్పు? అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట కూడా అది నీ వశమై ఉండలేదా చెప్పు? నువ్వెందుకు మోసగించాలని, దేవుణ్ణి మోసగించాలని? అంటే ఇంతకే అమ్మాము అని మాకు కనబరచాలని నువ్వు అనుకున్నావు. అది నువ్వు చేసిన తప్పు. అమ్మేసినాడు కాముగా ఇంట్లో పెట్టుకుని ఉంటే మేము కూడా నిన్ను అడగకపోతాం, పట్టించుకోకపోతాం. ఈ విషయం పరిశుద్ధాత్మ గారు కూడా అంత సీరియస్ గా తీసుకోకపోదురు. కానీ నువ్వు ఇంతకే అమ్మావని చెప్పడం వచ్చింది సమస్య. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు,
దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా అన్నాడు. అననీయ ప్రాణం పోగొట్టుకున్నాడు. బర్నబా దేవుని పని కొరకు ముందుకు కదిలినవాడు. ఒక గొప్ప నాయకుడిని వెతికి పట్టి సమాజానికి అందించినవాడు పౌలును. బర్నబా ఎంతో ఉన్నతంగా దేవుని పని జరిగించిన వాడు కొద్ది కాలం బర్నబా. ఆలోచించండి, అననీయ చచ్చిపోయాడు, బర్నబా చిరస్మరణీయుడయ్యాడు. అతడి ఆశయం గొప్పది, డబ్బు అతన్ని మోసగించలేకపోయింది. అననీయను డబ్బు మోసగించింది, అతని భార్యను డబ్బు మోసగించింది. ఆ డబ్బుతో సుఖపడాలనుకున్నారు. బర్నబా ఆ డబ్బును త్యాగం చెయ్యాలనుకున్నాడు. చేశాడు. అలాగే మత్తయి సువార్తలో ఉన్నటువంటి 19వ అధ్యాయంలో ఉన్న సందర్భం కూడా మనం చాలాసార్లు చూసింది. ఒక యవనుడికి యేసుక్రీస్తు గారికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఏది గెలిచిందో మీరు ఆలోచించండి ఒక్కసారి. యేసుక్రీస్తు గారు ఏమన్నారు? 21వ వచనం, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకివ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని అతనితో చెప్పెను. అయితే అప్పుడు నీవు వచ్చి అమ్మిన తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు. పడిపోయింది దెబ్బ. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని, ఏంటి నేను కష్టపడి సంపాదించుకున్నది అమ్మి బీదలకు ఇచ్చేయాలా? బీదలకు ఇవ్వటం అనగా అది దేవుని పని జరిగించట కొరకు ఉపయోగించటం. అమ్మి పేదలకి నా సొమ్ము ఎందుకు ఇచ్చేయాలి? నేను నా కష్టార్జితము, నేను వ్యాపారం చేసి సంపాదించాను, లేదా నేను కష్టపడి రాత్రుళ్ళు పగళ్ళు చెమటోడ్చి నేను సంపాదించింది. ధనవంతుడినయ్యాను. దేనివల్ల నేను ఎవరిని మోసగించలేదే, నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకోలేదే, నేను అన్యాయం చేయలేదే ఎవడికి. ఇది నా కష్టార్జితం కదా, నేను ఎందుకు ఇవ్వాలి ఎదుటివాడికి? నా డబ్బుతో నేనే సుఖపడతాను. ఎదుటివాడు సొమ్ము నేనేం ఆశించలేదు, నేను దొంగిలించలేదు కదా. నా డబ్బుతో నేను సుఖపడితే దేవుడికి వచ్చే బాధ ఏమిటంట? చూసారా ఎంత విచిత్రంగా ఉందో. డబ్బుతో సుఖపడదాం అనుకుంటున్నాడే తప్పించి మనిషి ఆ డబ్బును దేవునికి వినియోగిద్దామని మాత్రం ధనవంతుడు అనుకోవట్లేదు. ధనవంతుడు, అందుకే ధనవంతుల పేర్లు లేవు. మీరు గమనించండి, పేరు కలిగిన వాడు ధనవంతుడిగా ఉండక తన ధనాన్ని త్యాగం చేసేసిన వాడిగా కనపడుతున్నాడు. కారణం ఏంటంటే తన పేరును జీవగ్రంథంలో వాడు స్థిరపరచుకుంటున్నాడు. వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడ ఈ ధనవంతుడు, ఎవరుడైన ధనవంతుడు కుప్పకూలిపోయాడు. వాడి పేరు వాడే స్వయంగా తుడుపు పెట్టుకున్నాడు. బర్నబా స్వయంగా తన పేరును నిలిపి ఉంచుకున్నాడు. అననీయ తన చేతులా తన పేరును తుడుపు పెట్టుకున్నాడు. ఎంత బాగుంది, ఎంత బాగుంది చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్. కాబట్టి దేవుని పిల్లారా, మీ పేరు జీవగ్రంథం అందు నిలిపి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నవా? లేక ఈ భూమి మీదే లిస్టులో పేరుండాలని గాని కొంపదీసి అనుకుంటున్నారా? ఆలోచించండి. ఎక్కడుంటే బాగుంటుంది మీ పేరు? ఎక్కడుంటే బాగుంటుంది? ఏది శాశ్వతమైనదో అక్కడుంటే బాగుంటుంది మన పేరు. అంతే కదండి. ఎక్కడ మనం పర్మనెంట్ గా ఉండబోతున్నామో అక్కడ మనకు సంబంధించినవన్నీ ఉండాలి. మన పేరు అక్కడ ఉండాలి. మనం ఉండబోయే లోకము పరలోకము, ఈ లోకము కాదు. నిజమేనండి, ఈ మాట ఒప్పుకుంటారు ఎవరైనా? వెళ్ళిపోతున్నారు కదా, అందరూ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. ట్రంప్ గారికి ఆయన భార్యకు కరోనా వచ్చిందండి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశము, అనేకుల కళ అమెరికా వెళ్ళి బ్రతకాలి అని. ఇకపోతే అమెరికాలోని విద్యావేత్తల, రాజకీయవేత్తల, ధనవంతుల స్వప్నం ఏంటో తెలుసా అండి? ప్రెసిడెంట్ కావాలని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వారికి లభించే గౌరవము, చేతిలో ఉన్నటువంటి అధికారము, ప్రత్యేక వసతులు, ఇవన్నీ కూడా అసలు వర్ణించలేమన్నమాట. ఒక మనిషికి ఈ భూమి మీద అమెరికా ప్రెసిడెంట్ అవడాన్ని మించినటువంటి కళ మరొకటి ఉండదు. ఎందుకంటే ప్రపంచం మీద ఆధిపత్యం అది. వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ కేరింగ్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ కానీ ప్రపంచంలో మరి ఏ దేశానికి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఏవో కొద్ది ఇజ్రాయిల్ అంటే దేశానికి తప్పించి అంత హై సెక్యూరిటీ, హైజెనిక్ వాతావరణంలో, అత్యంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో బ్రతికే
అమెరికా ప్రెసిడెంట్కు అతని భార్యకు కరోనా వచ్చిందంటే 70 ఏళ్ళు పైన అనుకుంటా ట్రంప్కి. ఇహ అసలు మనం ఎంత చెప్పండి? మనం ఎంత? మనం ఏం చేద్దామని? మన బ్రతికెంత, మనం ఎంతండి? రేపు ఉంటామన్న గ్యారంటీ ఉందా? ప్రమాదాలను ఆపలేము. చక్కగా నడిచెళ్ళే వాళ్ళం ఇదివరకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఇప్పుడు ఏమొచ్చేసాయి? మోటార్ సైకిళ్ళు వచ్చాయి. మోటార్ సైకిల్లో అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని వెనకాల ఆడపిల్లను కూర్చోబెట్టుకుని ముందు వీడు డ్రైవ్ చేస్తూ గాల్లో తేలిపోతుంటారు. అలాగే గాల్లో తేలిపోతున్నారు పైకి. భయంకరమైన యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. కార్లు లేచిపోతున్నాయి, ముద్దలైపోతున్నారు కార్లు లోపల. ట్రైన్లు చుట్టుకుపోతున్నాయి, ఇలాగ పైకి ఎగిరిపోతున్నాయి కంపార్ట్మెంట్లు. విమానాలు నీళ్లలో పడిపోతున్నాయి, ఎక్కడున్నాయో కూడా దొరకట్లేదు ఎంతవరకు కనీసం. మన జీవమే పాటిది, మన జీవమే పాటిది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ జీవితంలో మనం దేవుని కొరకు ఏం చేశాము అన్నదే దేవుడు పరిగణిస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసుకుంటూ వెళుతున్నాము, ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాము. నేను పాపము చేస్తే నా పేరు జీవగ్రంథం నుండి తుడుపు పెట్టబడుతుంది. నేను దేవుని కొరకు ఆలోచించకపోతే నా పేరు జీవగ్రంథం నుండి తుడుపు పెట్టబడుతుంది. నేను భక్తుల జీవితాలను ఆదర్శవంతంగా తీసుకుని నా మార్గాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకొని బ్రతకకపోతే నా పేరు జీవగ్రంథం నుండి దేవుడు చెరిపి వేస్తాడు. అప్పుడు నేను అగ్నిగుండంలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇది ఎప్పుడు జరగొచ్చు? ఈ రాత్రిగే జరగొచ్చు, రేపే జరగొచ్చు, ఎల్లుండి జరగొచ్చు, ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చు. కానీ ఒకనాడు మనం మరణించడం మాత్రం తథ్యం. దానిని ఆపడం అసాధ్యం, ఎవరి తరము కాదది. అటువంటప్పుడు మన పేరును జీవగ్రంథంలో యథాతథంగా నిలిపి ఉంచుకోవలసిన అవసరత, బాధ్యత మనపైనే ఉన్నదని మనం తెలుసుకోవాలి. పాపాలు మానాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, బలహీన పడకూడదు, బలహీనతను పాపం వరకు రానివ్వకూడదు. పాపంలో ఉన్న దానిని విడిచిపెట్టాలి తక్షణం. అప్పుడే జీవగ్రంథంలో మన పేరుంటుంది. ఆలోచించండి. ఇప్పుడు మనం పేరుతో పుట్టిన వాళ్ళం, మనం వస్తూ పేరును తెచ్చుకున్నాం, జీవగ్రంథంలో వ్రాయించి తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ మన ప్రవర్తన వలన దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పేరును తుడిచేస్తున్నాడు. మన నిర్ణయాల వలన తుడిచేస్తున్నాడు, మన బ్రతుకు వలన తుడిచేస్తున్నాడు. పాపభూయిష్టమైనటువంటి జీవితం వల్ల మన పేరు తుడిచేస్తున్నాడు దేవుడు. మనమే కారుకులం. దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం సరిపోం. మొత్తం చిట్టా వీపుతాడంతే. ఎందుకు తండ్రి మా పేరెందుకు లేదు? ప్రభువా, మేము నీ నామమున ప్రవచించాం కదా, నీ నామాన్ని అద్భుతాలు చేశాం కదా, నీ నామమును దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, మా పేరు లేకపోవడం ఏమిటి ప్రభువా? సరిగ్గా చూడండి, లిస్టులో ఒకసారి రిజిస్టర్ అంతా ఒకసారి బయటికి తిండి, ఒకసారి మా ముందు చెప్పండి అంటారు. అక్రమము చేయువార్లారా, ఎంత సంపాదించావురా నువ్వు అంటాడు. అక్రమంగా ఎంత సంపాదించావు? తల మీద చెయ్యేసి ఎంతమందిని తోసి సంపాదించేశావు నువ్వు? ప్రార్థనల పేరుతో ఎంతమందిని మోసగించావు? స్వస్థతల పేరుతో ఎంతమందిని దోచేశావు నువ్వు? దోచేమయ్యావు? కోటీశ్వరుడు అయిపోయావు నువ్వు. ధనవంతులకు పరలోక రాజ్యంలో చోటు లేదు, పేర్లు తుడుపు పెట్టబడతాయి. వ్యభిచారులకు పరలోక రాజ్యంలో చోటు లేదు, జారులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. కారణం పేర్లు తుడుపు పెట్టబడతాయి. లోకాన్ని స్నేహించే వారి పేర్లు తుడుపు పెట్టబడతాయి. పరలోక రాజ్యమునకు అవకాశం ఉండదు. దేవుని పిల్లలారా, జీవగ్రంథంలో మీ పేరున్నదా? నా పేరున్నదా? ఎప్పటికీ నిలిచి ఉంటుందా? ఇవాళున్నదా? నిన్న ఉన్నదా? రేపుంటుందా? జీవగ్రంథంలో పేరుంటేనే మనకు దేవుడి దగ్గరకు చోటు, మోక్ష ప్రవేశము. ఆ పేరు లేకపోతే అగ్నిగుండము మనకు శరణ్యము, అదే తథ్యము. ధనవంతుడే దానికి సాక్ష్యము, ఉదాహరణ. మనం ధనవంతులమే కావాల్సిన అవసరం లేదు.
ధనవంతులమయ్యే వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ధనవంతులము కాకపోయినా పాపములు చేసినా మన పేరు తుడుపు పెట్టబడుతుంది అని చక్కగా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి, తెలుసుకోండి. ఒక మంచి మాట చెప్తున్నాడు ఇక్కడ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు, అస్థిరమైన ధనవందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్న దేవుని యందే నమ్మిక ఉంచాలి. దేవుని యందే నమ్మిక ఉంచాలి. అప్పుడే నీ పేరు జీవగ్రంథంలోంచి తుడుపు పెట్టబడకుండా నిలిపి ఉంచబడుతుంది. డబ్బును కాదు నమ్మటం, దేవుణ్ణి నమ్ము, భవిష్యత్తును నమ్ము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనువారు. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునేవారు. నీ దగ్గర ధనం ఉందా? దానితో నీకు పునాది వేసుకో. ఎంత బాగుందో చూడండి. నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నేను ఎప్పుడూ పునాది వేసుకుంటూనే ఉంటాను. ఏ నెలకు ఆ నెలే పునాది వేసుకుంటూ వెళుతూ ఉంటాను. నేను నా తల్లి దగ్గర ఉన్నటువంటి ధనంతో ఆమె భవిష్యత్తుకు పునాది వేయిస్తున్నాను. నేను మన డబ్బు మన ఇళ్లకు పునాదులు వేసుకోవడానికి, మన సమాధులకు పునాదులు వేసుకోవడానికి, మన షాపింగ్ కాంప్లెక్స్లకు పునాదులు వేసుకోవడానికి కాదు మనం వినియోగించవలసింది. మన భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. రాబోయే కాలమునకు పునాది వేసుకోవాలి. వాస్తవమైన జీవనము కొరకు మనం పునాది వేసుకోవాలి. ఏమంటున్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు అంటున్నాడు. మేలు చేయువారు అనగా నీ ధనముతో నువ్వు మేలు చేయాలి. నీ ధనముతో నువ్వు సత్క్రియలు అనే ధనాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. నీకున్నటువంటి ధనముతో సత్క్రియలు అనే ధనాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. సత్క్రియలు అను ధనము గలవారు ఔదార్యము అనగా జాలి గుణము, దయాగుణము కలిగిన వాళ్ళు, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై అనగా భాగమిచ్చువారునై ఉండాలి అంటున్నాడు. అబ్బా అబ్బో అబ్బో, చాలా పెద్ద లిస్టు చెప్పేశాడండి. చాలా పెద్ద లిస్టు చెప్పేశాడు. దేవుని పిల్లారా, మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ధనమైనా, విస్తారమైన ధనమైనా సరే, మనకున్నటువంటి ఆస్తులైనా సరే, అవి దేవుని కొరకు వినియోగించిన నాడు మనకు భవిష్యత్తుకు పునాదండి. అది వాస్తవమైన పునాది. అది వాస్తవమైన జీవనం కొరకైన పునాది అంటున్నాడు. అటువంటివి మన బ్రతుకులలో లేవనుకోండి, గుడ్డ తడి పిలబెట్టరా అంటాడు. ఎందుకు? తుడిచేటకి డస్ట్ ఉంటుంది చూసారు, డస్టర్. చిన్నప్పుడు టీచర్ రాసిన తర్వాత చాక్ పీస్తో రాసిన దాన్ని చెరిపేయడానికి డస్ట్ ఉంటుంది. డస్ట్ ఇలా తీసుకురా అంటాడు. లేకపోతే ఎరేజర్ బెటరా అంటాడు. ఎరేజర్ చెరిపేసేది ఎరేజర్ బెటరా అంటాడు. లేకపోతే వైట్నర్ బెటరా అంటాడు. వైట్నర్ తీసుకురా, తుడిచేద్దాం వీడి పేరు. ఎందుకు పనికి మాలిన వేధవా వీడి బ్రతుకు, వీడి బతుకంతా డబ్బు 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 అని తిరిగాడు వీడు. ఇటువంటి వాడు కాదు నాకు కావాల్సింది. నా కొరకు పరిశ్రమించేవాడు కావాలి, నా కొరకు ఆలోచించేవాడు కావాలి, కష్టపడేవాడు కావాలి, అవయవాలను దేవుని కొరకు వినియోగించేవాడు కావాలి, అవయవాలను దేవుని కొరకు త్యాగం చేసేవాడు కావాలి నాకు. వాడు నా దగ్గర ఉండడానికి అర్హుడు. ఎందుకంటే నేను నా కొడుకును త్యాగం చేశాను, నా ఆశలను త్యాగం చేశాను. క్రీస్తు తన బ్రతుకును త్యాగం చేశాడు, తన జీవితాన్ని అంకితం చేశాడు దేవుని కొరకు. అలాగే అలా బ్రతికిన వాడే నా దగ్గర ఉండడానికి అర్హుడు. నా కొడుకు లాంటి వాడే నా దగ్గర ఉండడానికి అర్హుడు. క్రీస్తులా ఉన్నావా? క్రీస్తు సారూప్యం ఉన్నదా నీలో? క్రీస్తు లక్షణాలు ఉన్నాయా? క్రీస్తు వంటి బ్రతుకున్నదా? క్రీస్తు వంటి త్యాగం ఉన్నదా? క్రీస్తు వంటి ఆలోచన ఉన్నదా? క్రీస్తు వంటి అంకిత భావం ఉన్నదా? క్రీస్తు వంటి బలి ఉన్నదా నీ జీవితంలో? అయితే జీవగ్రంథంలో నీ పేరుంటుంది. ఇవేవీ లేవా? ఇక్కడ లేవు అంటే అక్కడికి కూడా పేరు ఉండదు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని కొరకు మనం ఏమీ చేయట్లేదు అంటే అక్కడ మన పేరు ఆటోమేటిక్గా పోతుందని తెలుసుకోవాలి. మనం ఇక్కడ వెళ్తే చిన్న స్లిప్ మీద రాసుకుని వెళ్ళినా సరే, ఇదిగా నా పేరు ఇప్పుడు రాయని అంటే కూడా కుదరదు. ఒక్కసారి దేవుడు తుడిచాడంటే ఇహ అంతే, సంగతులు అయిపోయినట్టే లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు వ్రాయబడిన వారండి. మీరు జీవగ్రంథంలో మీ పేర్లు దేవునిచే వ్రాయించుకున్నవారు. మీ బ్రతుకు చాలా గొప్పది, మీ జీవితం చాలా విలువైనది, అది వెలకట్టలేనిది,
అది వెలకట్టలేనిది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి లేని బ్రతుకు దేవుడు మనకిచ్చాడు. మానవులముగా పుట్టించాడు, మన పేరు వ్రాసుకున్నాడు, ఈ భూలోకానికి పంపించాడు. ఎలా బ్రతకాలో తెలియచెప్పడానికి మరలా జీవగ్రంథమైన మరొక గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. నాన్నా దీని ప్రకారం బ్రతకరా అన్నాడు. దేవుని కొరకు మనం బ్రతకక, జీవగ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నదో తెలుసుకోక, ఏనాడు పరిశీలించక, పరిశోధించక, మన సుఖాలు మనం చూసుకుంటూ, మన ఆనందాలు మనం చూసుకుంటూ, ధనవంతుడి వలె సుఖపడటమే జీవిత పరమావధిగా కనుక మనం బ్రతికి మరణిస్తే, చస్తే, పరదైసుకు చేర్చుకోవడం అనేది అసాధ్యం. తెలుసుకోండి. మన పాపములతో మనం చచ్చిపోతే, పాపాన్ని విడిచిపెట్టగా ఇదే పాపంలో బ్రతికి చస్తే, జీవగ్రంథంలో మన పేరుండదు. మనం ఇక్కడ బ్రతికొండగానే తుడిచేస్తాడు. ఈరోజు మనం చేసిన పాపం దేవునికి ఆగ్రహాన్ని కలిగిస్తే అది మన పేరును తుడిచేయడానికి కారణమవుతుంది. రేపు చెయ్యబోయే పాపం దేవునికి బాధ కలిగిస్తే, ఇటువంటి వాడు నాకు ఇక అవసరం లేదు అనే ఒక నిర్ణయానికి దేవుడు వచ్చేస్తే, క్రీస్తు రక్తంతో కూడా వీడిని పరిశుద్ధపరచడం అనవసరం అనే నిర్ణయాన్ని దేవుడు తీసుకుంటే, మన పేరు జీవగ్రంథంలోంచి తుడుపు పెట్టేస్తాడు దేవుడు. తిరిగి చేర్చడం అనేది జరగదు. రేషన్ కార్డులో పేరు తీసేస్తే మళ్ళీ కాళ్ల వేళ్ల పడి మన ఇన్కమ్ సర్టిఫికెట్లు అన్ని పెట్టి మనం మళ్ళీ పేరు చేర్చుకోవచ్చు. ఓటర్ లిస్ట్ లోంచి పేరు తీసేస్తే ఈ దేశంలో మనం ఉండట్లేదని తిరిగి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉంటున్నట్టుగా ప్రూఫ్స్ అన్ని చూపిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేరు యాడ్ చేస్తారు. ఏ కారణం చేతనైనా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయితే నానా తెప్పలు పడి మళ్ళీ టికెట్ సంపాదించుకోవచ్చు. రైల్వే చార్ట్ లో మిస్ అయితే మరొక ట్రైన్ పట్టుకుని వెళ్ళొచ్చు, అయితే మరొక కంపార్ట్మెంట్ లో నిలబడిన ప్రయాణం చేసేయచ్చు. కానీ ఒక్కసారి దేవుని జీవ గ్రంథంలో నుండి మన పేరు తుడుపు పెట్టబడితే తిరిగి దానిని చేర్చడం అనేది అసాధ్యం అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత ఎదురు చూస్తాడో తెలుసా అండి? తుడవకుండా ఎంత ఎదురు చూస్తాడు. ఒక వ్యక్తిని ఉరి తీయడానికి, ఒక వ్యక్తికి ఉరి శిక్ష విధించడానికి న్యాయమూర్తులు ఎంత కేసును స్టడీ చేస్తారో మీకు తెలుసా అండి? వాడు తప్పు చేసినా కూడా ఏదో ఒక విధంగా వాడిని కాపాడదాము, వాడిని జీవితాంతం బ్రతికించి ఉంచుదామని వాళ్ళు తాపత్రయపడతారు. అనగా యావజ్జీవ కారాగార శిక్ష వేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే వాడు చేసిన తప్పిదాలు ఘోరమై భయంకరమైనవై, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు అని అవి నిరూపిస్తున్నప్పుడు, వాడు చేసిన నేరాలే వాడి మీద దోషారోపణ చేస్తున్నప్పుడు వాడికి ఉరి శిక్ష విధించడానికి వెనుకాడరు. దాని కొరకు చాలా సమయం తీసుకున్నప్పటికీ కూడా మొత్తానికి వాడికి ఉరి శిక్షే పడుతుంది. అంటే చివరిలో ఏమైనా పశ్చాత్తాపడతాడా? కనీసం కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడా? తప్పు చేశానని అంగీకరిస్తాడా? వీటన్నిటినీ పరిశీలిస్తారు. దేవుడు కూడా మన మరణ దినము వరకు కూడా ఎదురు చూసే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో చివరి రోజైనా మనం మారతామేమని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఒకవేళ చివరి రోజు మనం మారదామని ఒకవేళ అనుకుంటే, ఏది మన బ్రతుకు కాలంలో చివరి రోజు చెప్పండి? రేపు చివరి రోజా? ఎల్లుండి చివరి రోజా? లేక ఈ రోజే చివరి రోజా? మనకు తెలియదే. కాబట్టి ఈ రోజే మన పాపాలు, మన తప్పిదాలు, మన అతిక్రమములను మనం విడిచిపెట్టాలి. దేవుని కొరకు బ్రతకాలి. క్రీస్తు వలె మన దేహాన్ని దేవుని నిమిత్తము వినియోగించాలి. గ్రంథపు చుట్టలో క్రీస్తు గురించి తండ్రి ఏమి రాసుకున్నాడో దాన్ని అంతటిని ఆయన ఎలా నెరవేర్చాడో మనము కూడా మన గురించి దేవుడు రాసుకున్నట్టుగా మనము కూడా మన పనులన్నిటినీ పూర్తి చేయవలసిన, నెరవేర్చవలసిన అవసరము, మన పేరును యథాతథంగా జీవగ్రంథంలో నిలిపి ఉంచుకోవలసిన అవసరం ఉన్నది. వాస్తాలు పనికిరావు, రికమెండేషన్లు అక్కడ నడవవు. ధనవంతుడు తనకు తానే రికమెండ్ చేసుకున్నాడు. నేను ఇలా బ్రతికిన వాడిని, నేను అలా బ్రతికిన వాడిని, నాకు హెల్ప్ చేయడానికి లాజర్ను పంపించు అని అడిగినప్పుడు అబ్రహాము ఏమన్నాడు? రికమెండేషన్స్ చెల్లవు నాయన ఇక్కడ అన్నాడు. వాస్తాలు పనికిరావు. నీకు ప్రధానమంత్రి తెలిసిన, నీకు అమెరికా ప్రెసిడెంట్ బాగా తెలిసిన వాళ్ళ పేర్లు చెబితే పరదేశంలో నడవదు. అగ్నిగుండం నుంచి తప్పించలేరు ఎవరో కూడా. కేవలం మన ప్రవర్తన, మన నడవడిక, మన పాపరహిత జీవితము, మన పరిశుద్ధ జీవితము, నిర్మలమైన మన హృదయము, శుద్ధమైనటువంటి మన హృదయమే మనలను, మన పేరును జీవగ్రంథంలో యథాతథంగా నిలిపి ఉంచడానికి దోహదపడుతుంది.
కాబట్టి ఆలోచించండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఆయుష్కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకునే పరిస్థితులు తెచ్చుకోకండి. దేవుని పిల్లారా, పాపం విడిచిపెడదాం. తండ్రిని వేడుకుందాం క్షమించమని. ఇక నుండన్నా మీ కొరకు బ్రతుకుతాం తండ్రి అని ఒక హామీ ఇద్దాం. మన పేరు తుడుపు పెట్టకుండా ఆపుతాడు తండ్రి అన్న దేవుడు. మనం ఒక అవకాశం ఇవ్వాలి కదా మన గురించి ఆలోచించడానికి. మనం ఒక అవకాశం ఇవ్వాలి. దేవుని పిల్లరా, దేవుని పని చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. కానీ ఆ అవకాశాలను తప్పుపడుతున్న మనుషులు ఎక్కువైపోతున్నారు. అంటే అవకాశం వద్దా నీకు? దేవుడు పని చేసే అవకాశం వద్దా? నీ భక్తిని నువ్వు కనబరుచుకోవద్దా? మనం అవకాశాలు నేల రాసుకుందామా? కాబట్టి ఆలోచించాలి మీరందరూ. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు వ్రాయబడిన వాళ్ళు, మీరు గొప్పవాళ్ళు. కోటాను కోట్ల సంవత్సరాల క్రిందట మీరు ఈ భూమి మీద పుట్టాలి అని దేవుడు అనుకున్నాడండి. కోట్ల సంవత్సరాల క్రితం నాటి ప్రణాళిక ప్రకారమే మనమందరం పుట్టుకొచ్చిన వాళ్ళం. యాదృచ్ఛికంగా వచ్చేసిన వాళ్ళం కాదు, కాకతాళీయంగా వచ్చిన వాళ్ళం కాదు, కేవలం స్త్రీ పురుషుల కలయిక వలన మాత్రమే వచ్చేసిన వాళ్ళం కాదు. మనం జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని చేత నిర్ణయింపబడిన వాళ్ళము. మనుషేచ్ఛల వలనైనను. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఎవరు? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, దేవుని మనసును గ్రహించిన వాళ్ళు. వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు అంటున్నాడు. మన పుట్టుక, మన జన్మము, మన జననము ఏదో తల్లిదండ్రులు దాంపత్య జీవితాన్ని జరిగించడం వలన వచ్చేసినదని గాని, రక్తాల వలన గాని పుట్టేస్తున్నారని గాని, తల్లి గర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియల వలన పుట్టేస్తున్నామని గాని అనుకోవడానికి వీర్లేదంటున్నాడు ఇక్కడ. మరి ఎలా పుడుతున్నాడు ప్రతి ఒక్కడును? వారు దేవుని వలన పుట్టిన వారు అంటున్నాడు. దేవుని వలన పుడుతున్నాము. దేవుని కొరకు బ్రతకవలసిన వాళ్ళము. దేవుని వలన ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళము. దేవుని కొరకు మరొక లోకమునకు ఎగిరిపోవలసిన వాళ్ళము. ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ సుఖాలే శాశ్వతం అనుకుంటూ, ఈ జీవితంలో ఆనందించడమే, సుఖపడడమే పరమావధి అనుకుంటూ ఒకవేళ మనం బ్రతికితే ధనవంతుడి వలె మన పేరు కూడా తుడుపు పెట్టబడుతుంది, తుడిచివేయబడుతుంది జీవగ్రంథం నుండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వద్దు, ఆ స్థితి మనం తెచ్చుకోవద్దండి. దేవునికి అనువుగా బ్రతుకుదాం. మన పద్ధతి మార్చుకుందాం, మన ఆలోచన మార్చుకుందాం, మన నడవడిక మార్చుకుందాం. ఉన్నతమైన లక్ష్యాలు దేవుని కొరకు పెట్టుకుందాం. ఉన్నతమైన లక్ష్యాలు దేవుని కొరకు ఎప్పుడూ ఉండాలి. దేవుని కొరకు ఇది సాధించాలి మనం అనే తాపత్రయం మనకు ఎప్పుడూ ఉండాలి. యేసుక్రీస్తు గారు చూశారండి, ఒక లక్ష్యం కొరకు బ్రతికిన వాడు. ఒక గురి పెట్టుకున్నాడు ముందు, ఆ గురి కొరకు పరుగులు పెట్టాడు. అపోస్తలుడైన పౌలును చూడండి, ఒక టార్గెట్ ఇచ్చుకున్నాడు తన బ్రతుక్కి. దాని కొరకు అహర్నిశలు శ్రమ పడ్డాడు, ఎక్కడా విశ్రమించలేదు. ఒక టార్గెట్ ఉండాలి మన బ్రతుక్కి, ఒక గమ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఏమిటంటే జీవగ్రంథంలో మన పేరుని మనం నిలిపి ఉంచుకోవాలి, దేవుని సంతోషపరచగలగాలి, దేవుని దగ్గరకు మనం చేరిపోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సత్యాన్ని గమనించండి. ప్రపంచానికి తెలియని ఈ సత్యాన్ని తెలియచెప్పవలసిన బాధ్యత మనదే. వాక్యం తెలియక నశించిపోతున్న ఎంతో మంది దగ్గరకు వాక్యాన్ని తీసుకువెళ్లి వారిని జాగృతపరచవలసినటువంటి బాధ్యతను దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడు. మనం చెయ్యాలండి. మనం పుట్టిందే దాని కొరకు. మనం క్రైస్తవులం. మనం క్రీస్తు కొరకు జీవించవలసిన వాళ్ళము, క్రీస్తు వలె జీవించవలసిన వాళ్ళము, క్రీస్తు వలె వ్రాయబడిన వాళ్ళము. కాబట్టి దేవుడు మీ పేరు రాసుకున్నాడు, దాన్ని నిలిపి ఉంచుకోండి. మనందరి పేర్లు రాసుకున్నాడు, మనందరి పేర్లు మనం నిలిపి ఉంచుకోవలసిన అవసరం ఉన్నది. అర్థమైంది కదా? తెలియచెప్పండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియచెప్పండి. ఆన్లైన్కి రమ్మనండి, వాక్యం వినమనండి, సత్యాన్ని గ్రహించమనండి. మనకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అకౌంట్లో ఎంతైనా అడగం. ఎప్పుడు కూడా ప్రార్థన కావాలా, నెంబర్ ఇస్తాము, డబ్బులు పంపించండి అకౌంట్ అని మనం ఎప్పుడు అడగము. వచ్చి వాక్యం వింటే సత్యం వారికి అర్థమవుతుంది, వారికి ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలుస్తుంది, వారి ఆత్మను రక్షించడంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఓకే, కాబట్టి వ్రాయబడిన వారలారా, మీ పేరును జీవగ్రంథంలో నిలిపి ఉంచుకోండి. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. దేవా, విలువైన మీ మాటలతో మమ్మను నింపుతూ మా భవిష్యత్తును మాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు నాయన.
జీవగ్రంథంలో పేరు లిఖించుకుని ఈ లోకంలోకి ప్రవేశిస్తున్న మేము మా పాపాల వలన దానిని తుడిచిపెట్టేసే పరిస్థితి తెచ్చుకుంటున్నాము. దీనికి కారకులము మేమే అని, మా పాపమే, మా దోషమే జీవగ్రంథము నుండి మా పేరు తొలగిపోవటానికి కారణము అని మేము తెలుసుకుంటున్నాము. నాయన తండ్రి, మీ సహనమును మేము పరీక్షిస్తున్నాం, మీ ఓర్పును మేము పరీక్షిస్తున్నాం తండ్రి. మా పాపములను విడిచిపెట్టక, మా బ్రతుకును మార్చుకోక, మా మనసును స్థిరపరచుకోక, మీకు లోబరచక తండ్రి సుఖపడాలని, అవయవాలకు సుఖాలను ఇవ్వాలని, కంటితో సుఖపడాలి అని, చేతులతో సుఖపడాలి అని, శరీరంతో సుఖపడాలి అని నాయన జీవపు డంబముతో లోకంలో వెర్రవేగాలి అని తాపత్రయపడుతున్నామే తప్పించి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మా పేరు తుడిచేస్తారు అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. మా పాపములను మన్నించమని, పరిహరించమని ప్రాధేయపడుతున్నాం. మా పేరును మీ గ్రంథంలో నిలిపి ఉంచమని కోరుకుంటున్నాం. మీ పని నిమిత్తమై మా పేరును ఉంచమని ప్రాధేయపడుతున్నాం. నాయన, మమ్మను అగ్నిగుండానికి లోబరచకండి తండ్రి. మీ కొరకు జీవించగలిగే అవకాశమును, పవిత్రముగాను పరిశుద్ధంగాను బ్రతికి మీ దగ్గరకు రాగలిగే అవకాశమును ప్రసాదించండి తండ్రి. ఆన్లైన్కి వచ్చిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీ పిల్లలు ఎంత రాత్రి అయినప్పటికీ అనేక దేశముల నుండి ఎంతో ఓపికగా వాక్యాన్ని వింటున్నారు తండ్రి. అందరి మనస్సులను తెరవండి, సత్యాన్ని గ్రహించగలిగే సామర్థ్యమును ప్రసాదించండి, మీకు ఇష్టమైన జీవితాన్ని గడపగలిగే అవకాశమును ఇవ్వండి తండ్రి. ఆన్లైన్కి వస్తున్న ఎందరో మీ బిడ్డలు నాయన అనారోగ్యాలతో ఉండి ప్రార్థించమని అడుగుతున్నారు, సమస్యలతో ఉండి ప్రార్థించమని అడుగుతున్నారు. మీ బిడ్డలందరి విషయమై మీకు విన్నవిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే మీ బిడ్డలకు తగిన సహాయమును, తగిన చేయూతను, ఆదరణను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాము. క్రైస్ట్ చర్చ్ కువైట్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీరు వెలిగించిన సంఘం నాయన, దీనిని ఆర్పివేయవద్దని, దీన్ని మరింత దేదీప్యమానంగా వెలిగించమనే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీరు మా పాపములను ఎన్నిక చేస్తే నాయన మేము ఎప్పుడో చచ్చిపోవలసిన వాళ్ళము. అలాగే సంఘం ద్వారా జరుగుతున్న అతిక్రమములను కనుక మీరు ఎన్నిక చేస్తే తండ్రి ఎప్పుడో సర్వనాశనము కావలసిన వాళ్ళము దేవా. మీరింతవరకు మమ్మల్ని మన్నిస్తూ క్షమిస్తూ వచ్చారు. ఇక మీదట కూడా ఈ పరిస్థితిని, ఈ జాలిని కొనసాగింప చెయ్యమని, మా పాపములను క్షమించమని, క్రీస్తు రక్తం ద్వారా పరిహరించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల ఆరోగ్యములను పరిరక్షించండి. అనేక స్థితులలో పనులు చేస్తున్నటువంటి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అకారణంగా మీ బిడ్డలను తెగులకు అప్పగించకుండా నాయన, మమ్మల్ని అందరినీ అకారణంగా గోతికి అప్పగించకుండా నాయన మీ కొరకు బ్రతకగలిగే అవకాశం నిమ్మని ప్రాధేయపడుతున్నాం. విలువైన జ్ఞానమును నాయన మా నరాల్లోనూ ఎక్కించిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు ధన్యవాదములు. ఆయనకి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. ఆయన విలువను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి అని, ఆయన తీసిన జ్ఞానపు శక్తిని ఈ లోకానికి చాటి చెప్పాలని ప్రయత్న పడుతుండగా నాయన వేస్తున్నటువంటి ప్రతి ప్రణాళికను సఫలీకృతపరచమని మిమ్మను బ్రతిమలాడుతున్నాము దేవా. మీ సువార్త ప్రకటన కొరకు, మీ సంఘం కొరకు నాయన ఇతోధికంగా తమ శక్తికి మించి త్యాగాలు చేస్తున్న మీ బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డల త్యాగములను స్వీకరించండి నాయన. వారి జీవితంలోని మీ చేతుల్లోకి తీసుకోండి తండ్రి. తగిన సమయమున, తగిన విధముగా మీ బిడ్డల త్యాగమునకు తగిన ప్రతిఫలాన్ని అందించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం దేవా. రాబోయే రోజుల్లో మీ వాక్యాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వండి తండ్రి. అకాలముగా మమ్మను గోతికి పంపించవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. మీ పని నిమిత్తము బ్రతికించి ఉంచమని ప్రాధేయపడుతూ ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీకు విన్నవిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.